హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి హుండాయ్ వెనిందండి SXO. ఇది మీకు ఫుల్గా చూపిస్తుంటాను నేను. ఎక్కడ డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. స్కిప్ చేసి చూసి మాత్రం అడగండి. మెయిన్ ఒకటి సార్ నేను చెప్పదలుచుకున్నాను, రేట్స్కును మన ఛానల్కు సంబంధం ఉండదు సార్. రేట్స్ అనేవి ఓనర్ ఇష్టం. మీకు నచ్చి తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దానికి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునే ముందు ఒకటి రెండు సార్ చూసి తీసుకోండి సార్ అని చెప్తాను నేను. ఇంకొకటి, నేను చెప్పేది జెన్యూన్ అనిపించిందా లేదా అది మీరు గమనించినాకనే మీరు నాకు కాల్ చేయండి. నేను రెస్పాండ్ ఖచ్చితంగా అవుతాను. మీరు మెయిన్ అంటే నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తానంటే, గమనించమని చెప్పేసి అని అంటే దాదాపు అందరికీ ఒక డౌట్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ వెహికల్స్ కావచ్చు, రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు సార్. మీరు డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే బార్గెన్ కూడా చేయొచ్చు. అది కూడా నేను చెప్పిన రేటు ఫైనల్ చెప్పేసి నేను కూడా చెప్పట్లేదు, ఓకేనా? అది మీరు కొంచెం గమనించుకోండి. నేను చెప్పింది జెన్యూన్ అనిపిస్తేనే మీరు నాకు ఒక లైక్ మాత్రం వేయండి. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసిన వాళ్ళకు మాత్రం చేసుకోండి సార్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్ గ్రోత్ పెంచండి. ఎంతో మంది ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి నేను చెప్పరాదని మీకు చెప్తున్నాను. చెత్త ఛానళ్లకు అంటే అనవసరమైన వల్గర్ వాడతారు కదా లాంగ్వేజ్, అట్లాంటి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు. జెన్యూన్ ఏదైనా చెప్తున్నాం అంటే దానికి అట్రాక్ట్ అయ్యారు. అట్లుంటారంట కొంతమంది. ఇది లేక సరేనా? సరే, లేట్ చేయకుండా ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతా. చూసేయండి, మొత్తం చూసేయండి. ఓకే అండి, నేను చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదే. నా నెంబరు ఒకవేళ అవసరం అనుకుంటే పైన ఇస్తా, ఒకసారి ఇక్కడ చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపించింది, వెహికల్ నచ్చింది, వెహికల్ ఒరిజినల్ అనుకుంటేనే నా దగ్గర రండి, నేను డైరెక్ట్ చెప్పేస్తా. ఇంకొకటి మెయిన్ ఒకటి ఆలోచించాలి సార్. ఇన్సూరెన్స్ 1 డే ఉన్నా, వన్ మంత్ ఉన్నా, 2 months ఉన్నా అది వ్యాలిడిటీ కిందకి లెక్క వస్తుంది. దానికి కూడా మనకి ఏ సంబంధం ఉండదు. అది ఒకటి మీరు గమనించుకోవచ్చు ఖచ్చితంగా, ఓకేనా సార్? ఇది వెన్యూ వచ్చేసి SXO మోడల్ 2019 ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ సార్. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, ఓకేనా? సరే, ఫస్ట్ అయితే ఒకసారి లోపల చూసేసుకుందాం. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. దీని రీడింగ్ ఎట్లా ఉందో అది కూడా చెప్తాను మీకు. నేను గ్యారంటీ ఎంతవరకు నేను చెప్తాను, చూసుకోవచ్చు, ఓకేనా? ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ ఏం లేదు. సీట్లు కానీ కింద మ్యాటింగ్ కానీ ఏదైనా కానీ నేను డైరెక్ట్ చూపిస్తా, చెప్తా చూడండి. ఒకసారి అయితే మీరు ఒకసారి నార్మల్గా ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకోండి. మీకు దీని పరంగా మీకు ఏమైనా తెలుస్తుంది అంటే ఇంటీరియర్ బాగుంది లేదనేది ఒక ఐడియా కోసం చెప్తాను నేను, ఓకేనా? డీజిల్ వర్షన్ ఇది. సరే, ఇప్పుడు కూడా ఇటు చూపిస్తాను చూడండి. మీకు 1 by 1 మీకు పిన్ టు పిన్ చెప్తుంటా. బేసిక్ పాయింట్లను ఖచ్చితంగా చెప్తా, అది మీరు కొంచెం గమనించుకోవచ్చు. సరే, ఇక్కడ సైడ్ కింద మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఓకే, పర్ఫెక్ట్ ఉంది. సొల్లు అనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ పక్కకి వెళ్ళండి. ఇక అంతకుమించి ఏం చెప్పలేను. దీనికి పుష్ బటన్ స్టార్ట్ ఉంది, చూసుకోవచ్చు. అయితే దీనికి రీడింగ్ కూడా చెప్తా చూడండి. ఇది రీడింగ్ వచ్చేసి 97,000 మాత్రం ఉంది. అసలు రీడింగ్ అనేది నేను చూపిస్తా, చెప్తాను మీకు, ఓకేనా? గేర్స్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇది 6+1 ఉంది. ఇది మాన్యువల్. బ్యాక్ స్క్రీన్ ఓకే వర్క్ చేస్తుంది. ఇది సన్ రూఫ్, ఓకేనా? మీరు ఇది కూడా గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది, ఓకేనా? లేట్ చేయకుండా అయితే మీరైతే కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి సార్. మా ఛానల్ కూడా ఎంతో మందికి చేసి ఉంటారు, మీరు నాకు కూడా కొంచెం చేస్తే కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఓకే? మీకు అట్లే బ్యాక్ డిక్కీ ఏముందో చూపిస్తా, ఎక్కడ చేంజ్ అయినా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే మీరు గమనించుకోవాల్సిన సార్ కొన్ని విషయాలు ఉంటాయి, అది ఒకసారి గమనించుకోండి. అది కూడా నేను చెప్తాను నేను. కాకపోతే మీరు నార్మల్గా జస్ట్ 2 అనుకున్నాం చూస్తే మీకు ఒక ఐడియానే ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో మాత్రం ఏది మాత్రం చేంజ్ కాలేదు. సరే, అట్లాగే కింద చూసుకున్న రస్ట్ మాత్రం ఏం లేదు సార్ డిక్కీలో, ఓకేనా? ఇందులో పానా జాక్రాడ్ అన్నీ ఉన్నాయి, దానికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. టైర్ వచ్చేసి మీకు స్టెఫినీ ఒక 80-90% వరకు కూడా సార్. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి దీనికి కూడా, ఓకేనా? సరే, ఇప్పుడైతే మీకు ముంగట లైటింగ్ కానీ బీడింగ్ కానీ అవి ఎట్లున్నాయి ఒకసారి చూపిద్దాం. స్క్రాచెస్ వరకు అంటే మాత్రం వెనక డిక్కీ దగ్గర తీసుకోవచ్చు, చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అవి మీరు కొంచెం చూసుకోవాలి సార్, చూడకపోతే దానికి మాత్రం నేనేం చేయలేను. ఇది కూడా తీసుకోవచ్చు. ముంగట సైడ్ చూసుకుంటే మాత్రం ముంగట ఫెండర్కి మాత్రం చిన్నగా స్క్రాచ్ ఉంది. ఇది కూడా స్క్రాచ్ ఉంది. మీకు ఎవరు చెప్పారు, నేను మీకు ఒరిజినాలిటీ చెప్తున్నాను. నేను నన్ను చూసి సార్ రమ్మంటలే నేను. మీరు వీడియో చూసిన తర్వాత మీకు వెహికల్ నచ్చితే రండి అంటున్నాను నేను. మీరు వచ్చి చూసుకున్నాక అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ ఉందా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది అరే వాడు కరెక్ట్ చూపించలేదు అనుకున్నాగా నాకు ప్రాబ్లం ఏం లేదు,
ఓకేనా, నేను అది డైరెక్ట్ చెప్తున్నా. నేను మీకు ఫస్ట్ బీడింగ్ చూపిస్తాను, అట్లా టైర్స్ కూడా చూపిస్తాను, మీకు చూసుకోవచ్చు. మీకు కూడా సోది మాత్రం అనుకుంటే మాత్రం దానికి ఏం చెప్పలేను, ఏం చేయలేను, అది పనిలేని పనులు అట్లా చేస్తుంటారు. ఈ ముంగ టైర్ మాత్రం 80-90% ఉంటుంది సార్. టైర్స్ మాత్రం ఓకే ఉంది. అలవేషన్ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఇది కూడా సేమ్, ఆల్రెడీ మీకు 2 సైడ్ బీడింగ్ చూపించిన కాబట్టి ఒక టైర్ చూపిస్తున్నా. ఇది కూడా టైర్ ఓకే సార్. 2 సైడ్లు అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం చూపించేసిన కదా, ఇది కూడా చూపిస్తాను నేను. పర్సెంటేజ్ ఎంత ఉందో అది కూడా చెప్తాను మీకు. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకే ఉంది టైర్. ఇది కూడా సారీ బీడింగ్ టైర్ కూడా ఓకే చూపిస్తా చూడండి. టైర్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఆ లెవెల్స్ ఉన్నాయి. ఇది ఒకసారి ఇది చెక్ చేసుకో చూపిస్తా. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా మైనస్ అనిపిస్తే 100% చెప్తాను నేను, అందులో ఎటువంటి మోమాటం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా సార్ 4 టైర్లు 90%కి మాత్రం కన్ఫామ్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సరే ఇప్పుడైతే మీకు గ్లాస్ కూడా చూపిస్తుంటా. ప్రతి దాంట్లో నేను చూపిస్తా, కాకపోతే మీరు కూడా గమనించుకోండి సార్. లైట్స్ కూడా, ఇంజన్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బీజే ఉంది, మీరు కొంచెం చూసుకోండి. ఎండ చాలా బాగా కొడుతుంది, ఓకేనా, ఎండలు బాగా చాలా స్టార్ట్ అయిపోయినాయి. ఇది కూడా సేమ్ బీజే ఉంది. మీకు బంపర్ నుంచి డిక్కి వరకు ఏది చేంజ్ అయినా ఖచ్చితంగా చెప్తుంటా, చూసుకోవచ్చు. ఇది కూడా, ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ ఇక్కడ చూపిస్తూ చెప్తుంటాను నేను, చూసుకోవచ్చు. సరే ఇందాక మీకు మా బ్యాక్ సైడ్ డోర్ చూపించిన కదా, ఇప్పుడు ఇది ఒకటి చూపిస్తూ చూడండి. సరే ఓకేనా. ఇప్పుడు మీకు ఇంజన్ అయితే నేను ఫస్ట్ మీకు చెప్పాల్సిన ఒక మాట సార్, అది కూడా చెప్తాను ఇంజన్ గురించి. ఇక్కడ ముంగట మీకు బానెట్ పైన సార్, ఇక్కడ మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ అంటే పడితే వీళ్ళు పెయింట్ వేసినట్టు ఓనరు, ఓకేనా, చిన్న నార్మల్ పెయింట్ వేసారు, అది సెట్ కాదు. కాకపోతే నేను మీకు చెప్తున్నా, ఉన్నట్టు చెప్తున్నా, అలా మాట పడేది ఏం లేదు, ఓకేనా. ఇంజన్ సౌండ్ కానీ మీకు ఆపరణ పిల్లర్స్ ఎట్లున్నా అది కూడా చూపిస్తా చూడండి. అయితే ఫస్ట్ మీకు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ముంగడికి వెళ్తాను సార్. ఇందాక నేను చెప్పిన కదా సార్, రీడింగ్ వచ్చేసి 97,000 ఉందని. యాక్చువల్లీ అసలు రీడింగ్ వచ్చేసి 1,40,000 సార్ ఉంటుంది సార్. ఇది రీడింగ్ 1,40,000 అనేది ఒరిజినల్ రీడింగ్ అది, ఓకేనా. వాయిస్ కమాండింగ్ ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఏసీ చిల్డ్ ఉంది. నెక్స్ట్ బ్యాక్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా మీకు చూపిస్తా చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరా ఓకే ఉంది, ప్లస్ ఎట్లాంటి ఫేడ్ కానీ డ్యామేజ్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్. ఇది మీకు అన్ని సైడ్లు చూపిస్తున్నా. పుష్ బటన్ స్టార్ట్ ఉంది, పవర్ విండోస్ ఓకే ఉన్నాయి, వెహికల్ కూడా ఒక చాలా మంచి కండిషన్ ఉన్నది. సరే ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు ముంగడికి వెళ్దాం. అయితే ఈ బానెట్ డిక్కీ ఏది చేంజ్ ఖచ్చితంగా చెప్తాను సార్ నేను, ఏదైతే చెక్ చేసుకోండి. మెయిన్ అప్రాన్ అనేది ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లర్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇందాక బీడింగ్ చూపించిన కదా, అవి చెక్ చేసుకోవాలి. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది సార్, ఎట్లాంటి మార్పులు చేర్పులు ఏం లేవు, ఓకేనా. నెక్స్ట్ మీకు చూపించాల్సింది ఇక్కడ లీకేజ్ ఏముందో అది కూడా చెప్తా. మీరు ఇట్లా కనిపించకపోతే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అది గ్యారంటీ. నన్ను కూడా నమ్మకండి సార్, నేను వెహికల్ చూసుకున్నాక మీకు కండిషన్ లేదో తెలుస్తుంది. సరే ఇప్పుడు హెడ్ లైట్ ఓకే ఉంది, హెడ్ లైట్ మాత్రం చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అది మీరు గమనించుకుంటే సరిపోతుంది. కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఇండికేటర్ అంటే పార్కింగ్ లైట్ మాత్రం ఓకే వస్తుంది. ఇది కూడా సేమ్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్స్ ఓకే ఉన్నాయి. మీకు మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ మిర్రర్ సైడ్ ఓకే పని చేస్తున్నాయి, ఇలా ఎట్లాంటి డౌట్ ఏం లేదు సార్. లాంగ్ లెంత్ అనుకోకండి సార్, ఇది మంచి కోసం చెప్తున్నాను, చెడు కోసం కాదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి, చూసుకోవచ్చు, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి హుండాయ్ వెన్యూ అండి, SXO. ఇది సన్ రూఫ్ ఉంది ఆల్రెడీ, దీనికి చూపించాను కూడా, ఓకేనా. రీడింగ్ వచ్చేసి నో గ్యారంటీ, రీడింగ్ కూడా ఆల్రెడీ చెప్పాను నేను. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు. ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి 1,40,000 దాకా ఉందండి. అది ఓనర్ చెప్పిండు మార్చిండట. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉన్నది, ఓకేనా. నాన్ యాక్సిడెంట్, ఇది ఓన్లీ TS వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. డబల్ కీస్ ఉన్నాయి సార్ దీనికి. టైర్స్ వచ్చేసి 90% వరకు ఉంటాయి సార్. సార్ దీని ప్రైస్ వచ్చేసి 8,90,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి కాల్ చేయండి సార్ ప్లీజ్. మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపెనీ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.